సో రియాక్టింగ్ టు మై ఎక్స్ ఆఫ్రికన్ గర్ల్ ఫ్రెండ్ సారీ ఈ రండగా నన్ను బ్లాక్ చేసి నా మీద రీల్ చేసుకున్నారే, నన్ను అన్బ్లాక్ చేయరా బాబు. నీకంటే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు చేసి ఎవ్వరిని బ్లాక్ చేయలేదు. ఓ మొగాన్ అయితే నువ్వు అన్బ్లాక్ చేయి అండ్ నువ్వు మాట మీద నిలబడాలి కదరా. అంబేద్కర్ ఆర్గ్యుమెంట్ ఓడిపోయినప్పుడు నేమ్ చేంజ్ చేసుకోవాలా రండా అని. లైఫ్ టైం సెటిల్ మరే నీకే సెటిల్మెంట్ లేదు. నువ్వు మొన్న జాబ్ ఎక్కి ఫస్ట్ శాలరీ వచ్చినాక ఈడు లైన్లో నిలబడి బీఫ్ కొనుక్కొని తిన్నాడు. ఈయనకే సెటిల్మెంట్ లేదు, ఈ సెటిల్మెంట్ ఇస్తారంట. అరే నేను కావాలనుకుంటే నీలాంటి 5 మందిని కూర్చోబెడతా వర్క్ మీద. అవకాదులా ఉండు. రైట్ ని క్వశ్చన్ చేసిన ప్రతిదాన్ని లెఫ్ట్ కానీ చచ్చిపోతుంటాడు. అసలు లెఫ్ట్ అంటే మీనింగ్ అని తెలుసారా నీకు? తెలుసురా, లెఫ్ట్ అంటే చెక్కా గాను రా. చెక్కా జనతా పార్టీ ఆడ జంతర్ మంతర్ కాడ కూర్చొని యాంటీ ఇండియన్స్ కి యాంటీ హిందూ స్టేట్మెంట్స్ కి सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. టెర్రరిస్ట్ సింపతైజ్ చేసుకుంటూ కూర్చొని చూడు. స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పి అలాంటి వాళ్ళని చెక్కా అంటారు అనమాట. సారీ, లెఫ్ట్ లాబీ అంటారు. ఒక బేసిక్ ఇంజనీర్ రీసెంట్ గా ఒక సైంటిస్ట్ అన్నట్టు ట్రీట్ చేసే పబ్లిక్. సోనం వాంగ్చుక్ ని బేసిక్ ఇంజనీర్ అంటున్నాడు. ఆయన మిలిటరీకి ఇండియన్ ఆర్మీకి 24 గంటలు కొట్టుకొని వస్తారు కదా. ఇండియన్ ఆర్మీకి సోలార్ హీట్ టెంట్స్ ని ఆయన చేసినాడు. ఒక సైంటిస్ట్ పని బేసిక్ ఇంకా అదొకటే తెలిసినట్టు సోలార్ హీట్ టెంట్స్ అని. నేనైనా బెటర్ కదా, 4-5 చెప్పిన నా వీడియోలా. గట్టిగా మాడితే సోలార్ హీట్ టెంట్స్ అంత పెద్ద ఇన్వెన్షన్ కాదు. మీ బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ కూడా చెప్తా. అమెజాన్ ఆన్లైన్ లో దొరికిపోతాయి సోలార్ టెంట్స్. కోసమైనా సరే ఇండియా కోసం కంట్రీ కోసం ఏదో ఇన్నోవేషన్ చేస్తూ కంట్రీ ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేస్తూ వెళ్ళాలి. బట్ ఏం చేసినాం? అలాగే ఒక ప్రొటెస్ట్ ఫేమస్ అయిన తర్వాత ఇన్నోవేషన్ సైంటిఫిక్ థింగ్స్ అని పక్కన పెట్టేసి ప్రొటెస్ట్ చేసుకుంటూ తిరుగుతాం. ఫార్వర్డ్ ప్రొటెస్ట్. సో సైంటిస్ట్ పని ఓన్లీ ఇన్వెన్షన్స్, ఓన్లీ పెద్ద పెద్ద పరిక్రమాలని డిజైన్ చేయడం ఒక్కటే అంట, కనిపెట్టడం ఒక్కటే అంట. ప్రొటెస్ట్ లో ఉండకూడదంట. ఆయనకి పొలిటికల్ కాన్షియస్నెస్ ఉంది, జనాల పైన ఎంపతి ఉంది, అందరి గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రొటెస్ట్ లో ఉన్నాడు రా. అసలు గవర్నమెంట్ కి ఊడిగం చేస్తా లేడు నీ లెక్క. అబ్దుల్ కలాం తో కంపేర్ చేసుకుంటే సోనం వాంగ్చుక్ ఒక లెక్క కాదు. అబ్దుల్ కలాం ఉన్నంత పొలిటికల్ కాన్షియస్నెస్ అసలు ఈయనకి ఎంత ఉందో నాకు తెలియదు. కానీ అబ్దుల్ కలాం కావాలనుకుంటే రాలేకపోతున్నారా పాలిటిక్స్ లకి. సోనం వాంగ్చుక్ యాంటీ హిందూ స్టేట్మెంట్లు ఉన్నాయి. ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, बड़ी बाजार में बिकने के लिए रख दिए. బట్ అబ్దుల్ కలాం అట్లా లేదు. రిలీజన్ ఈజ్ అ పర్సనల్ మ్యాటర్ అని చెప్పి ఎంత మెచ్యూర్గా ఇస్తాడు ఆన్సర్. ఇంకేంది ఓడిజం. అరే నువ్వు నా రీల్ అన్ని పాయింట్స్ కి రిప్లై ఇచ్చుకుంటా ఒక ఎన్ఎస్ఏ ఎందుకు స్కిప్ చేసినావు? ఎందుకు పడ్డది సోనం వాంగ్చుక్ మీద ఎన్ఎస్ఏ? నువ్వు ఎంత పెద్ద రండగాను అంటే నువ్వు దేనికైతే ఆన్సర్ చేయగలుగుతావు అవే పిక్ చేసుకుంటావు. బట్ ఒక మొగోడు అయితే అన్నిటికీ ఆన్సర్లు ఇస్తాడు. నువ్వు కావు మొగోన్ విను. పేపర్ లీక్ అనే 55 పేపర్ లీక్లు కాంగ్రెస్ టైం అర్థమైందా? 55 పేపర్ లీక్లు. అరే ఆ టైంలో మేము లేము, ఆ టైంలో మేము పుట్టలే, ఆ టైంలో మేము ఉంటే మేము అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేస్తాం. కాంగ్రెస్ కాదు, ఇంకో ఏ పార్టీ వచ్చిన, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చేసి ఆ పార్టీలో కూడా ఇట్లా జరిగినా సరే మేము ప్రొటెస్ట్ చేస్తాం. మేము దానికి క్వశ్చన్ చేస్తాం. నీలాగా మేము డిఫెండ్ చేసుకోం. అప్పుడు ఇది జరిగింది, మోడీ తాత ఉన్నప్పుడు ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పి మేము చెయ్యం. అందరు అవురా హౌలబాడ్ ఒక్క మళ్ళీ మీరెందుకు మాట్లాడతారా? ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు జెండాకి యాక్సెప్ట్ చేయలేదు, నేషనాలిటీ యాక్సెప్ట్ చేయలేదు. ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు అట్లా చేసింది, ఫ్రీడమ్ ఫైట్ లో ఇన్వాల్వ్ కాలేదు. మీరు పాస్ట్ ఎందుకు మాట్లాడతారా? బాడోల్ నువ్వు ఇంకోళ్ళకి లెసన్ చెప్పే ముందు నువ్వు అదే లెసన్ పాటిస్తున్నావు చూడాలి. అర్థమైందా? పాస్ట్ ఈ బాడోల్ కంపేర్ చేసేట మనం చేయొద్దు. ఇరుపుకొని వరను క్వశ్చన్ చేస్తాం. నీ లెక్క కాదు. 24 గంటలు ఇందిరాగాంధీ, 24 గంటలు కాంగ్రెస్, నెహ్రూ, అంతేనారా? ఫస్ట్ ఇక్కడ 2026 లో ఉండి మాట్లాడండి. 24 గంటలు అక్కడికి 2026 అన్నావు కదా బాడోహో. ఇప్పుడు ఒక మాట మాట్లాడతా. తెలంగాణలో గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పి సూసైడ్ చేసుకున్నారు స్టూడెంట్స్. కేరళలో ఎగ్జామ్ ఫీజులు తగ్గిమని చెప్పి ప్రొటెస్ట్ ఏదో చేస్తుంటే స్టూడెంట్స్ ని కొట్టి లోపలేస్తారు. 2026 మ్యాటర్ ఇది. పంజాబ్ అక్కడ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదో అవుతుంటే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే కొట్టి లోపలేసారు. అవి కనబడవు కదరా. అరే నిన్ను ఎక్స్పోజ్ చేయడానికి చిటికలు ఎక్స్పోజ్ చేసి అర్థమైందా? మీ బ్యాచ్ అంతా వచ్చేసి సపరేట్ గా ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా. మీకు అక్కడికి వచ్చే ప్రకాష్ రాజ్ తో, మీకు అక్కడికి వచ్చే అరుంధతి రాయ్తో, మీకు అక్కడ వచ్చే కునాల్ క్రామ్తో ప్రాబ్లం ఉంటే మీరు ఎందుకని స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయరు? మీరు ఎందుకని రారు? నీకు అలా ముగ్గురు ప్రీతి అయితే పొయ్యాల మటగుడు బాడహో. నువ్వు చాలా లిమిట్ లో ఉండు. ప్రశ్నగా తర్వాత నువ్వే పోతావు జైల్లోకి. ఓపెన్ గా చెప్తున్నా, అర్థమైందా? నీ స్టేట్మెంట్ ముందు ఒకటి ఉంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పట్టుకొని బీజేపీ పపెట్ అన్నావు. కావాలనుకుంటే నేను వెనకలో ఒక లాయర్ ని పెట్టేస్తాను నేను స్పాట్ లో. అర్థమైందా? బాడహో అవకాశంలో ఉండి బతుకు. ఎంత మాట్లాడ అంతనే మాట్లాడాలి. ఓకే, రండగా లెక్కనే ఉండు.